హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి సముద్ర మట్టానికి 6.2 కిలోమీటర్ల లోతులో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావం అత్యధికంగా మధ్యాంధ్ర, మధ్య తెలంగాణ జిల్లాల మీద ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి మధ్యాంధ్ర, మధ్య తెలంగాణ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు రాత్రికి అత్యధిక వర్షాలు నమోదవుతాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. మధ్య తెలంగాణ ప్రాంతాలు, హైదరాబాద్ నగర ప్రాంతంలో ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతున్నప్పటికీ ఈ రోజు రాత్రి నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి. సిరిసిల్ల, మెదక్, ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయి. రాయలసీమలోని కడప, చిత్తూరు భాగాల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయి. థ్యాంక్ యూ.